ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనము. ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడే మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట. నిజమే, తన సిలువను ఎత్తుకుని తనను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అని యేసుక్రీస్తే మనతో మాట్లాడుతున్నాడు. నిజమైన విశ్వాసకి 365 రోజులు కూడా శ్రమలుంటాయి. మనకి శ్రమలు భస్మ బుధవారంతో మొదలవవు, ఈస్టర్తో ముగియవు. క్రీస్తుని అంగీకరించిన నాట నుండి మొదలవుతాయి. శ్రమలకు ముగింపు అంటూ ఉంటే అది చనిపోయాకే. 365 రోజులు విశ్వాసి సిలువను మోయవలసిందే. ఇది క్రైస్తవ జీవితం. అంత మాత్రమే కాదు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వాక్యం హెచ్చరిస్తుంది. గుర్తుపెట్టుకోవలసినది ఏమిటి అంటే, హేబేలు చనిపోయేంత వరకు పరీక్షలకు, అనేకమైన శ్రమలకు గురయ్యాడు. హానోకు కూడా వరుసగా 365 ఏళ్ళు పరీక్షలకు గురవుతూనే ఉన్నాడు. నోవాహు 120 ఏళ్ళు, అబ్రహాము 50 ఏళ్ళు, యోసేపు వరుసగా 13 ఏళ్ళు పరీక్షలకు గురయ్యాడు. మోషేను చూస్తే 80 ఏళ్ళు పరీక్షలకు గురయ్యాడు. వీళ్లకు లేదా బాధ, నొప్పి, శ్రమ? వీళ్ళెవ్వరికీ కూడా ఆ సమయంలో బైబిల్ లేదు, చర్చి లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్లో పరలోకానికి అర్హమైన ప్రతి వ్యక్తి చనిపోయే వరకు శ్రమలకు, పరీక్షలకు గురి అయిన వారే. కానీ ఈ రోజుల్లో మనకు ఒకే ఒక్క శ్రమ కానీ, పరీక్ష కానీ రాగానే దేవునిని, ఆయన చిత్తాన్ని వదిలేసి లోకంలో కలిసిపోతున్నటువంటి విశ్వాసిని అని అనుకుంటూ చెప్పుకుంటున్న విశ్వాసి, ఇదేనా నీ విశ్వాసం? ఒక్కసారి ఆలోచించుకో. చనిపోయేంత వరకు నీ విశ్వాసాన్ని కాపాడుకో. ప్రతి శ్రమలో కూడా దేవుడే నీకు తోడుగా ఉంటాడు. నిన్నెన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. శ్రమలో కృంగిపోతే నువ్వు చచ్చిన వాడవు, చేతర్ కాని వాడివిగా అయిపోతావు. కాబట్టి మెలకువ కలిగి ధైర్యంగా, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నిర్భయంగా బ్రతుకు. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ, దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్.